తుంగపాడు అండి, కొత్త తుంగపాడు. కొత్త తుంగపాడు, పాత తుంగపాడు అంటారు కదా, మరి ఏంటది రెండును? ఈరోజు మనం చూడబోయే మరొక అందమైన పల్లెటూరు కొత్త తుంగపాడు. ఈ గ్రామం రాజానగరం మండలంలో ఉన్న అందమైన పల్లెటూరు ఇది. సమీప పట్టణమైన రాజమండ్రికి 17 కిలోమీటర్ల దూరంలోనూ, మండపేట పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రండి, ఈరోజు మన ఈ గ్రామం ఆకాశ మార్గం గుండా ఎలా ఉంది, నెల నుండి ఎలా ఉంది అనేది చూద్దాం. మరిన్ని విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం రండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఒక లైక్ చేయండి వీడియోని. సిమెంటు జంగిళ్ళు, ట్రాఫిక్ శబ్దాలు, ఉరుకుల పరుగుల నగర జీవితానికి దూరంగా ఆకాశం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరుచునట్టున్న ఓ అద్భుతమైన పల్లెటూరు మనసుకు ప్రశాంతతను, కళ్ళకు కనువిందును పంచే ఆ అందమైన గ్రామమే కొత్త తుంగపాడు. పదండి, ఈరోజు మన గ్రామీణ అందాలను, ఇక్కడి జీవన సౌందర్యాన్ని, ఈ గోదావరి నేలల్లో మట్టి వాసన ఎంత మధురంగా ఉంటుందో ఇక్కడి పచ్చడి పైర్లు చూస్తే అర్థమవుతుంది. గాలికి ఊగే చెట్లు, పచ్చని చేల మధ్య కాలిబాటలు, కాలువల గలగలలు, పైనుంచి చూస్తుంటే భూమాత పచ్చని చీర కట్టుకుందా అన్నంత అందంగా కనిపిస్తోంది. పల్లెటూరి ఉదయం పూట వీచే చల్లని గాలి, ఆ చెట్ల నీడలు ఎంతటి అలసటనైనా ఇట్టే దూరం చేస్తాయి. సరికొత్త కోణంలో చూసి తరిద్దాం. ఇంకేమున్నావా? గోంగూర ఉందండి, ఇంకేం తాటిపళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎదరది ఏం ఊరది? ఏదండి ఇది ఎదరది ఇదే ఈ ఊరు తుంగపాడు అండి, కొత్త తుంగపాడు. కొత్త తుంగపాడు, పాత తుంగపాడు అంటారు కదా, మరి ఏంటది రెండును? పాత తుంగపాడు దీనికి దానికి 3 కిలోమీటర్లు ఎంత అవుతుంది. అది అంటే ఇందులో జనం సరిపోక అందులోకి వెళ్ళారా? కాదండి, ఈ పూర్వం ఎప్పుడో పుట్లహంపురం మంచిది, రాయమండ్రి తాలూకా పాత తుంగపాడు శివారు, కొత్త తుంగపాడు. సరే, ఈ ఒకటి అమ్ముతావు అయితే. పల్లెటూరు అంటే కేవలం పొలాలు మాత్రమే కాదు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయంగా పలకరించే మనసులు. ఉదయాన్నే మొదలయ్యే రైతన్నల సందడి, వీధుల్లో ఆడుకునే పిల్లల కేరింతలు, గుమ్మాల ముందర ముగ్గులు, ఇవన్నీ చూస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడక మానవు. తరతరాల సంస్కృతికి, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనం మన కొత్త తుంగపాడు గ్రామ రక్షణగా నిలిచే గ్రామదేవతలు, పురాతన ఆలయాలు ఈ ఊరికి ఒక దివ్యమైన శోభను తెచ్చిపెడతాయి. సాయంత్రం వేళల్లో గుడిగంటల నాదం, ఆ ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో నెమ్మదినిస్తాయి. ఎంత ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు ఎప్పుడూ పల్లెటూరులోనే ఉంటాయి. సూర్యుడింకా నిద్ర లేవకముందే ప్రకృతి స్వయంగా మేల్కునే నేల మన పల్లెటూరు. చల్లని మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే ఉదయపు కిరణాలు, ఇంటి ముంగిట కల్లాపి చల్లి తీర్చిదిద్దే ముగ్గులు, గుడిగంటల పవిత్ర నాదాలు, ఈ ప్రశాంతతను అనుభవించడానికి 2 కళ్ళు చాలవు. నగరాల్లో పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా తెలియని రోజుల్లో ఈ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అరుగుల మీద కూర్చుని పంచుకునే కబుర్లు, ఒకరికొకరు తోడుండే మంచితనం, పల్లెటూరి బంధాల విలువ తెలిసిన వాళ్ళకి దేవాలయం లాంటి ఊరు. పల్లెటూరి ఉదయం ఎప్పుడూ గుడిగంటల నాదంతో, పక్కింటి వారి ఆప్యాయ పలకరింపులతో మొదలవుతుంది. వీధుల్లో నడుస్తుంటే చరిత్రను మోస్తున్న పురాతన ఆలయాలు, సాంప్రదాయ కట్టుబాట్లు మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. పొద్దున్నే లేచి పొలం బాట పట్టే అన్నదాతల కష్టం ఈ నేలను ఎప్పుడూ పచ్చగా ఉంచుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కోల్పోతున్న అసలైన పల్లెటూరి జీవన విధానం ఇక్కడే కనిపిస్తుంది చూడండి. కనుచూపు మేర పరుచుకున్న పచ్చని పైర్లు, పొద్దున్నే వీచే చల్లటి గోదారి గాలి, పైరుగట్ల వెంట నడిచే రైతన్నల అడుగుజాడలు, కాలువల గలగలలు, ఇక్కడి ప్రతి గడ్డిపోచ కూడా ఒక కవిత్వాన్ని వినిపిస్తుంది. మన సంస్కృతిని, మన పల్లె అందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీకు ఈ కొత్త తుంగపాడు డ్రోన్ విజువల్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మీ ఊరి అందాలు కూడా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ ఊరి పేరు తప్పకుండా రాయండి. మరిన్ని ఇలాంటి గ్రామీణ దృశ్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.